బైట్స్లో చెక్ చేయలేదు. కానీ అప్పుడు కొంతమంది రైతులు వాళ్ళు సంతోషపడ్డామన్నటువంటి బైట్స్, అట్లాగే వీళ్ళు డబ్బులు ఇంత ఒక్కొక్కరికి ఇంత రిలీజ్ చేశారన్నట్టు అప్పుడైతే పేపర్లలో చదువుకున్నటువంటిదే. అందులో కొంతమందికి అందలేదన్నటువంటి ఈనాడు జ్యోతి రాసినాయి కాబట్టి, కొంతమందికి అందలేదంటే ఎక్కువ మందికి అందింది అన్నటువంటి పాయింట్ అయితే నడుస్తుంది అప్పుడు జరిగింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక కేంద్రంతో బడ్జెట్ ప్లస్ కేంద్రం ఇచ్చేటటువంటి ఇన్సూరెన్స్ ప్లస్ ఎవరైతే రైతు కూడా కట్టాలి ఇన్సూరెన్స్, అది అంటే రైతు కొంత వాటా వేయాలా, కేంద్రం కొంత వాటా, రాష్ట్రంది మెజారిటీ వాటా ఉంటుంది. ఇందులో చాలామంది కట్టలేదు. ఎందుకంటే రైతుల్ని ప్రోత్సహించాలి, మీరు కట్టండి 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 అన్నది నమోదు చేసుకోవాలి, ఇవన్నీ చేయించాలి. ఇదివరకు వాలంటీర్ వ్యవస్థ ద్వారా అప్పుడు అది లేకపోయినా రిజిస్టర్ చేశారు ఆర్బీకేల ద్వారా, తర్వాత వీటి. ఇప్పుడు అట్లాగే జరగలేదు. కింద ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసులు పట్టించుకోలేదు, వ్యవసాయ అసిస్టెంట్స్ సచివాలయాల తరపున ఉన్నారు కానీ వాళ్ళు మేము కడతాంలే మేము చూసుకుంటాం మాకు తెలిసి ఏం చేయాలన్నటువంటి చాలామంది చెప్పారు, వదిలేశారు. ఇప్పుడు అలా ఇన్సూరెన్స్ లేని వాళ్ళు నష్టపోతారు, రైతు. ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళు లాభపడతారు. అసలు ఎంతమందికి ఇన్సూరెన్స్ ఉందనేది ఇప్పుడు తేలబోతుంది. లెక్కలు చెప్పలేదు. ఇదివరకు అయితే జగన్ ఉన్న టైంలో పేపర్లు నీచి పత్రిక నీచేతి నీచి పత్రిక ఇద్దరు రాసుకొచ్చారు అప్పుడు డీటెయిల్స్ అన్న. ఇప్పుడు వీళ్ళకి ఈ సొంత పత్రిక ఉంది కదా, దత్తపత్రిక అనాలా సొంత పత్రిక అనాలి కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాసింది లేదు పెద్దగా, ఏదో అప్పుడప్పుడు రాసుకొచ్చినటువంటి విషయాలు తప్పించి. ఇప్పుడు వీళ్ళు ఏం రాస్తారు అన్నటువంటిది ఇప్పుడు చూడాలి. ఎందుకంటే మనకి